ఓంకార పదనోత్సవం ఒక శివుడికి చేద్దాం అనుకున్నాం, కానీ 7 శివులు వచ్చి ఇక్కడ మనకి చేశారు శివతాండవం. ఒకసారి గట్టిగా క్లాస్ ఇద్దాం. మాధవి శరత్ గారు చాలా అద్భుతమైనటువంటి అంశం ప్రదర్శించారు. 3వ తరం మాధవి శరత్ గారి 3వ తరం. ఇది మొత్తం డయాసంగా తిరిగేస్తుంది. ఓం నమః శివాయ. ఓకే అందట, ఎందుకంటే తనే శివుడు కదా. థ్యాంక్ యూ అమ్మా మాధవి శరత్ గారు. నమస్తే. శ్రీ ఘంటసాల పవన్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తాం. అలాగే ఉన్న నాట్యాచార్యులందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఈ సత్కార కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మరీ వినయపూర్వకంగా ప్రార్థిస్తాం. గుంటూరు నుంచి ఇచ్చేసిన నాట్యాచార్య శారద మేడం కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. ఇప్పుడు మమతాస్ రాగాలిక మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ నాట్య గురువు శ్రీమతి మాధవి శర్మ గారికి మంతా వారికి సత్కారం జరుగుతోంది. మేడం గారిని శుభాకాంక్షలతో, శుభాభినందనలతో, శుభాశిష్యులతో నర్తన కేదారం అనే ఒక చక్కని సంవత్సరమైనటువంటి బిరుదుతో సత్కరించడం జరుగుతుంది. వారి శిష్య బృందం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ముందు పరమశివుడు వేషధారణలో ఉన్నటువంటి అందరు ముందు కూర్చోండి. ముందుకి చూడాలి. కెమెరా ఇక్కడ చూడండి. కూర్చోండి. మొబైల్ కూర్చోండి. శిష్యులందరూ కూడా అక్కడ కింద కూర్చోండి. చక్కని సముచితమైనటువంటి ఔత్సాహిక అవార్డుతో సత్కరించడం జరుగుతుంది.
వారందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని ఒక షీల్డ్ని బహుకరించడం జరుగుతోంది. అలాగే పార్వతీ పరమేశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివ ఫ్యామిలీని కూడా ఓంకార పదనృత్యోత్సవంలో నర్తన శరవాణి అనేటువంటి బిరుదుతో పాటు ఔత్సాహికంగా ఇచ్చే బిరుదే వాళ్ళకి ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు అఖండ ఖ్యాతిని గ్రహించాలని, వాళ్ళ నాట్య ప్రదర్శనలు, ఈ చిన్నారుల నాట్య ప్రదర్శనలు దేశ విదేశాలలో ఖండాంతర వ్యాప్తి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్పూర్వకంగా మాత్రమే ఈ బిరుదుని ఇవ్వడం జరిగింది తప్పితే వారికి ఏదో. అలాగే గురువులకి నర్తన కేదారం కార్తీక మాసంలో నటరాజ స్వామికి నృత్య నిరాజనం తెలియజేస్తూ నర్తన కేదారం అనేటువంటి సముచితమైన బిరుదుతో శ్రీమతి మాధవి శర్మ గారిని సత్కరించుకోవడం జరుగుతుంది. సార్ మీరు ఒకసారి కూడా కెమెరా చూడలేదు పిల్లలతో. మీరు కూడా రండి. సత్కారం అయిపోయిన నాట్య గురువులు దయచేసి వేదిక మీదే ఉండండి. మిగతా నాట్య థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదుపరి కోమలి శంకర్ గారు, ప్రముఖ నాట్యాచార్యుని కోమలి శంకర్ గారిని వేదికని ఆహ్వానిస్తున్నాం. సాధారణంగా కోమలి గారిని ఆ ఉచితాసనాన్ని అలంకరించవలసిందిగా అందరికీ కోరుతాం. మేడం మీరు ఇక్కడే ఉండండి. మాధవి మేడం కోమలి గారిని ఉచితాసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతాం. కోమలి గారు కూర్చోండి.